సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇది కంప్లీట్గా మౌంటైన్ మీద ఉన్నటువంటి ప్లేస్ అనమాట ఇది. అందుకే దీనికి శ్రీరామగిరి అనే నేమ్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ రామునికి సంబంధించినటువంటి, రామాయణంకి సంబంధించినటువంటి స్మాల్ హిస్టరీ కూడా ఉంటుందన్నమాట. ఇదంతా కంప్లీట్గా డౌను. ఇప్పుడు మనం ఏంటిదన్న ఇది? ఆహా, ఎప్పటిదో ఓల్డ్ది. ఆహా, ఇప్పుడే మనం కోనవరం కవర్ చేసుకొని శ్రీరామగిరి వైపు అయితే వచ్చినాం. సో బ్యాక్ సైడ్ చూడొచ్చు, నేచర్ అంతా నేచరిస్టిక్గా రియలిస్టిక్గా ఉందో. మౌంటైన్ చూడండి ఎంత షార్ప్గా ఉందో చూడండి. పిరమిడ్ టైప్ ఉంది అక్కడ మౌంటైన్. బిహైండ్ మీ మొత్తం కంప్లీట్గా ఇవి పొలాలు. నెక్స్ట్ ఇక్కడ మౌంటైన్స్ అయితే ఉన్నాయి, గ్రీనరీ సూపర్బ్ ఉంది. అసలు ఎవరైనా భద్రాచలం నుంచి కొంచెం పీస్ ఆఫ్ మైండ్ కావాలని అనుకుంటున్నారో హ్యాపీగా ఇటు సైడ్ వచ్చేసి ఈ నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ అవర్ బైక్. అండ్ కొంచెం ముందుకెళ్ళినట్టయితే మనకు శ్రీరామగిరి టెంపుల్ అయితే వస్తుంది. ఫేమస్ రామాలయం ఉంటుందన్నమాట ఇక్కడ, ఓల్డ్ హిస్టారికల్ రామాలయం. దీనికి కూడా ఒక హిస్టరీ అయితే ఉంది. కొంచెం మనం ముందుకెళ్ళి ఆ రామాలయం కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడే మనం శ్రీరామగిరి రామాలయం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, గిరి అంటే కొండ. ఇప్పుడు మేము జనరల్గా ఈ కొండ ఎక్కుకుంటూ వచ్చాం అనమాట. ఇదంతా డౌను, ఇది హిల్. ఈ హిల్ మీద ఉన్నటువంటి ప్లేస్ అనమాట. అందుకని ఇది శ్రీరామగిరి అనే నేమ్ అయితే వచ్చింది. అండ్ దీనికి కూడా ఒక ఫేమస్ హిస్టరీ అయితే ఉంది. లైక్ భద్రాచలం రామాలయం ఎట్లయితే ఫేమస్, ఇక్కడ ఈ రేకపల్లి, కోనవరం, విఆర్పురం ఈ మండలాల్లో మనకు ఈ శ్రీరామగిరి టెంపుల్ కూడా అంతే ఫేమస్ అనమాట. సో మీరు చూడొచ్చు. సరే, మనం లోపలికి వెళ్ళి కూడా దీని విశిష్టత గురించి మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇది శ్రీరామగిరి రామాలయం దేవాలయం. ఇది చాలా చరిత్ర కలిగినటువంటి ప్లేస్ అనమాట. ఇది లాంగ్గా ఉండటం వల్ల ఏంటంటే చాలామంది భక్తులు భద్రాచలం మాత్రమే వచ్చేసి వెళ్తూ ఉంటారు. బట్ ఇది కూడా వన్ ఆఫ్ ద ఫేమస్. ఇక్కడ మనకు వినాయక విగ్రహం అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్. మొత్తం కూడా స్టోన్ తోటి కంప్లీట్గా ఉంది. వినాయకుని యొక్క విగ్రహం అన్నమాట ఇది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇది కంప్లీట్గా మౌంటైన్ మీద ఉన్నటువంటి ప్లేస్ అనమాట ఇది. అందుకే దీనికి శ్రీరామగిరి అనే నేమ్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ రామునికి సంబంధించినటువంటి, రామాయణంకి సంబంధించినటువంటి స్మాల్ హిస్టరీ కూడా ఉంటుందన్నమాట. ఇదంతా కంప్లీట్గా డౌను. ఇప్పుడు మనం హిల్ మీద ఉన్నాం, కొండ మీద ఉన్నాం. అందుకే ఇది గిరి అనే నేమ్ అయితే వచ్చింది ఇక్కడ, శ్రీరామగిరి. సో ఇప్పుడు మీరు చూడొచ్చు,
ఇదంతా కూడా శబరి అండ్ గోదావరి సంబంధించినటువంటి రివర్ అన్నమాట ఇది మొత్తం. గోపురం కరెంట్లీ మనకు టెంపుల్ అయితే క్లోజ్ చేస్తుంది. అంటే పూజారి గారు అయితే కింద ఉంటారంట. వాళ్ళని ఎక్కించుకొని వస్తే గుడి తలుపులు కూడా ఓపెన్ చేస్తారు. బట్ ఇప్పుడు లంచ్ టైం కాబట్టి మనం డిస్టర్బ్ చేయకూడదు. బట్ ఎవరైతే రావాలని అనుకుంటున్నారో ఈ ప్లేస్ని అయితే తప్పకుండా విజిట్ చేయడానికి ట్రై చేయండి. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్, చాలా పీస్ఫుల్గా కూడా ఉంది. సో ఫ్రెండ్స్, ఇది మెయిన్ టెంపుల్ అనమాట. ఇది చూడొచ్చు. శ్రీరామనవమి ఆ టైంలో అయితే చాలా భక్తులు అయితే వస్తుంటారు. సో ఇక్కడ బటర్ఫ్లైస్ కూడా తిరుగుతూ ఉన్నాయి. చాలా సింపుల్ అండ్ బ్యూటిఫుల్గా అయితే ఉంది ఈ టెంపుల్. ఇది శ్రీరామగిరి రామాలయం టెంపుల్ ఇది. సో ఇక్కడ మనకు భక్తులు కూడా వస్తున్నారనమాట, భక్తులు కూడా ఉన్నారు. లోకల్ సార్ మీది ఎక్కడండి? ఎర్రగుంట. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చారా? అంటే భద్రాచలం వెళ్ళారా? ఓకే 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 పర్లేదు, ఉండండి సార్, నో ప్రాబ్లమ్స్. సో ఫ్రెండ్స్, ఇది మెయిన్ డోర్ అనమాట టెంపుల్కి. ఇక్కడ కూడా మనకు స్టాచ్యూస్ అయితే ఉన్నాయి, మోన్యుమెంట్స్ ఉన్నాయి. అభివృద్ధికి నోచుకొని అన్ని దేవాలయాల బాధ్యత మనందరిదే. ఈ అభివృద్ధిని భాగం చేసుకుంటారని కోరుకుంటున్నాను.